గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం నాగరాజ్ గారు. చాలా మంది అంటే పల్లవి ప్రశాంత్ అనేటువంటి వ్యక్తికి బెయిల్ వచ్చింది అనగానే అంత మీడియాలో కూడా ఓకే బెయిల్ వచ్చిందంట అనేటువంటిది. అంటే విషయం ఏ విధంగా హైలైట్ అయింది అని అంటే అవర్స్ కూడా గడవలేదు విన్నర్ అయ్యి, బట్ రకరకాల కథనాలు చూసాము, వెంటనే జైలుకి వెళ్ళడం అనేది. బట్ దీని వెనక రాజకీయం కూడా జరిగిందనేటువంటి దాని మీద అడ్వకేట్ మాట్లాడినటువంటి మాటలు చూస్తే అర్థమవుతుంది. అంటే ఎలా చూడాలి దీన్ని, అండ్ ఓవరాల్ స్టోరీ పిక్చర్ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే దీని వెనక జరిగినటువంటి కథలేంటి, కథనాలేంటి, మీకు తెలిసిన వాస్తవ కోణాలు ఏంటి, నిజంగా పొలిటికల్ కూడా యాడ్ అయ్యేంత జరిగిందా? అంటే సీన్ కట్ చేస్తే మధ్యలో రేవంత్ రెడ్డి గారి పేరు కూడా వినిపిస్తూ ఉంది. అక్కడ దాకా ఏం జరిగింది సార్? ఒకవేళ మీరు నన్ను ఇవాళ పల్లవి ప్రశాంత్ది రాజకీయ కోణంలో ఏమైనా జరిగిందా అని నన్ను అడిగితే ఖచ్చితంగా జరిగింది అని చెప్తాను. ఎలా? 100% జరిగింది అని చెప్తాను. ఎలా అని అడిగితే మనము అడ్వకేట్ మీడియాలో మాట్లాడుతాం చూసాము. ఆయన మాట్లాడిన దాంట్లో 100% రాజకీయ కోణం ఇక్కడ ఉంది అని ఎలా నేను ప్రూవ్ చేస్తానో ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని ఆ రోజు 6:30కి గజ్వెల్ నుంచి తీసుకొస్తాం జరిగిందండి నాగరాజు గారు. 6:30కి గజ్వెల్ నుంచి తీసుకొచ్చి 12ంటికి రాత్రి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి అర్ధరాత్రి ఆయనని కస్టడీలోకి తీసుకుంటాం జరిగింది. ఓకే, 6:30కి తీసుకొచ్చి 12ంటికి చేసే వాళ్ళు ఆయనని 6:30 నుంచి హౌస్ అరెస్ట్ చేసేసి తెల్లారి కోర్టులో ప్రవేశపెట్టచ్చు. అర్థం చేసుకోండి. అండ్ ఇదంతా పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది? జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఈయన వేసిన అభాండం ఏంటి అంటే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ SHO, ఓకే, ఆయన మీద ఆయన అభాండాలు వేస్తే జరుగుతుంది. ఎలా? ఆయనకి కేసీఆర్కి సంబంధం గతంలో ఓకే ఫ్యామిలీ రిలేషన్స్ ఏవో ఉన్నాయని చెప్తున్నాడు ఈయన అడ్వకేట్, డైరెక్ట్ మీడియాలో చెప్పేశాడు. ఓకే, ఇప్పుడు మనం దాన్ని విశ్లేషిస్తున్నాం, రైట్? సో 6:30కి తీసుకొచ్చి 12ంటికి జడ్జి గారి ముందుకు తీసుకెళ్ళి జైలుకి పంపించారు. సరే, అది కూడా మనం ఓకే అనుకుంటున్నాము. తెల్లారి FIR కాపీ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఆ పర్టికులర్ అక్యూజ్డ్ కౌన్సిల్కి. అంటే ఆ అక్యూజ్డ్ కౌన్సిల్ అంటే ఏంటి? అక్యూజ్డ్ అంటే నింద మోపబడిన వ్యక్తి, కౌన్సిల్ అంటే అడ్వకేట్, లాయర్. ఓకే, ఆ అడ్వకేట్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన మీద కూడా పోలీస్ వాళ్ళు దౌర్జన్యం చేశారని చెప్తున్నారు ఈయన. నేను FIR ఇవ్వను, ఏం చేస్తావు చేసుకో అని చెప్పి. జనరల్గా FIR రిజిస్టర్ అయిన తర్వాత 24 గంటల్లో తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి వెబ్సైట్ వ్యూ FIR అని కొడితే ఆ FIR రావాలి. 24 అవర్స్లో ఆ FIR రావాలి. ఆ FIR కూడా ఆన్లైన్లో కనిపిస్తుంది జరగలేదు. ఓకే, అప్పుడు ఇందులో ఏదో జాప్యం జరిగింది అని ఆ అడ్వకేట్ కనిపిస్తుంది జరిగింది, రైట్? సో ఈ హడావిడిలో ఈ FIR ఎందుకు జరగలేదు అనేది ఒకటి నడుస్తుంది అని ఒక పక్కన మైండ్లో, ఒక పక్కన పల్లవి ప్రశాంత్ని బయటకు తీసుకురావాలి అని నడుస్తుంది. సో చాలా చాతచక్యంగా ఆ అడ్వకేట్ ఏం చేశాడంటే ఫస్ట్ ఈ బెయిల్ అంతు తేలుద్దాము, ఆ తర్వాత దీని దగ్గరికి వెళ్దామని ఆలోచించాడు. ఓకే, అయితే ఇందులో ఇక్కడ నాంపల్లి బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా ఇందులో ఏదో జాప్యం జరుగుతుంది అని కనిపెట్టి పల్లవి ప్రశాంత్కి చాలా చక్కగా జడ్జి గారి ముందు వాదించి మనం అనుకున్నట్టుగానే, మనం గతంలో మన ఇద్దరం కూడా మాట్లాడుకున్నాం నాగరాజు గారు, ఇందులో బెయిల్ రావాలి, ఇందులో బెయిల్ రాదు అన్న సమస్య లేదు, ఇందులో బెయిల్ ఖచ్చితంగా వస్తుంది అని మనం ఫస్ట్ వీడియోలోనే అనుకున్నాం నాగరాజు గారు, గుర్తుంది కదా? సో వాళ్ళు అలాగే చాకచక్యంగా వాదించి బెయిల్ తెచ్చుకున్నారు. ఓకే, ఇందులో బెయిల్ ఎందుకు రావాలి అని నేను మీకు 100% ఆ రోజు చెప్పాను. నేను ఆ రోజు 100% ఈయన బెయిల్ వస్తుంది అని చెప్పాను. ఎందుకు చెప్పాను? సెక్షన్స్, ఈయన మీద పడిన సెక్షన్స్ అన్నీ కూడా 7 ఏళ్ల కింద, 7 years కింద ఏ పనిష్మెంట్ ఉన్నా కూడా దానికి స్టేషన్లోనే బెయిల్ ఇవ్వమని 2014లో ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే ఒక జడ్జ్మెంట్ వచ్చింది. లీగల్ లాంగ్వేజ్లో దాన్ని మనం సైటేషన్ అంటాం.
ఈ సైటేషన్లో ఏం చెప్తున్నారంటే 7 years కింద ఉన్న ఏ పనిష్మెంట్కైనా కూడా ఊరికే జైలుకి పంపించండి, స్టేషన్ బెయిల్ ఇవ్వండి. 41A నోటీస్, 41A నోటీస్ అంటే ఏంటి, 41A నోటీస్ ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపించండి. మీకు ఎప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పిలిచి ఎగ్జామిన్ చేయండి, అంతేగాని దీనికి కూడా జైలుకి పంపించండి. మన పాపులేషన్లో ప్రతి చిన్నదానికి జైల్లో వేస్తే జైలు సరిపోవు, ఆ పనిష్మెంట్ గట్టిది ఉండాలి, అప్పుడే వాళ్ళని జైలుకి పంపించండి. చిన్న చిన్న వాటికి 41A నోటీస్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్ పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయండి, ఆ తర్వాత ఛార్జ్ షీట్ చేయండి, ఆ తర్వాత కోర్టులో ట్రయల్ నడపండి. అప్పుడు నేరస్తుడు అని తేలితే కనుక అప్పుడు జైలుకి పంపించండి. 7 ఏళ్ళు పంపిస్తారా, 6 ఏళ్ళు పంపిస్తారా, 5 ఏళ్ళు అప్పుడు పంపించండి. అర్థమవుతుంది కదా నారాజ్ గారు. అయితే ఈ పల్లవి ప్రశాంత్ మీద పడిన కేసులో 147 అంటే గుంపులుగా వస్తాము, 148 అంటే గుంపులుగా చేతిలో కర్రలు పట్టుకొని వస్తాము, అలాగే 353, అలాగే 290, అలాగే 427 రెడ్ విత్ సెక్షన్ 149. ఈ సెక్షన్స్ అన్నీ ఏంటి, గుంపులు వస్తామే కాకుండా పబ్లిక్ సర్వెంట్స్ని ఇబ్బంది పెడతాము, పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తాము. అట్లా కాకుండా పీపీడీ కూడా పడింది. ఓకే, ప్రివెన్షన్ ఫ్రమ్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజెస్, ఓకే, పీపీడీ పడింది. అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ వేస్తారు. ఓకే, ఇవన్నిట్లో 7 yearsకి అన్నీ తక్కువ ఉన్నాయి. అయితే ఏదో ఒక్క సెక్షన్ మాత్రం వీటిలో 7 yearsకి ఎక్కువ కావాలని, 7 yearsకి ఏదైనా ఒకటి పడాలి, మన లోపల వేయాలి కదా. 41A నోటీస్ని అధిగమించాలంటే ఏం చేయాలి, ఏదో ఒకటి 7 years కంటే పెద్దది ఉన్నది ఒకటి తీసుకొని పోలీసు వాళ్ళు చేసేది ఏంటంటే ఆ టైంలో ఈ లోపల వేయాలని డిసైడ్ ఫిక్స్ అయ్యారనుకోండి, వేసేస్తారు. ఆ సెక్షన్ ఏదో ఒకటి వేస్తారు, అది పనికి వచ్చినా పనికి రాకపోయినా ఆ సెక్షన్ వేసి ఫిక్స్ అయ్యి లోపల వేస్తారు. అలాంటి టైంలోనే మన అడ్వకేట్స్ ఏం చేస్తారంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని వెంటనే హైకోర్టుకి వెళ్ళి సిఆర్పిసి 482, సిఆర్పిసి అంటే ఏంటి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏంటి అంటే ఎప్పుడైనా ఈ క్రైమ్స్లో ఇలా ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం 482 ప్రకారం వీళ్ళని క్వాష్ చేయొచ్చు. క్వాష్ అంటే ఏంటి, అసలు ఈ ఎఫ్ఐఆర్ రాంగ్ అని కొట్టేయాలి, ఈ ఎఫ్ఐఆర్ రాంగ్ అని కొట్టేయాలి, దాన్ని క్వాష్ అంటారు. ఓకే, ఆ క్వాష్ వేసుకొని ఆయన బయటకు తీసుకొని రావాలి. రైట్, సో ఇది అక్కడ ఎఫ్ఐఆర్ఏ లేకుండా క్వాష్ ఎట్లా వేస్తాము. అవును, వీళ్ళు ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ఏ ఇవ్వలేదు అడ్వకేట్కి, అర్థమైంది కదా మీకు. సో ఈ అడ్వకేట్ బాధ అంతా అదే, ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు, మనం క్వాష్కి వెళ్ళలేము. లేదా ఇంకోటి ఏం చేయొచ్చు, ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే క్వాష్తో పాటు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళచ్చు. 7 years అబోవ్ క్రైమ్ ఒక సెక్షన్ పడింది కదా, క్వాష్ అయినా చేయొచ్చు, లేదా ఎక్కడికి పారిపోడు ఇక్కడే ఉంటాడు అని యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు, షూరిటీలు కట్టేసి. ఓకే, ఈ రెండు కూడా ఎల్లో చేయకుండా పల్లవి ప్రశాంత్కి ఎఫ్ఐఆర్ఏ బయటకు రాకుండా ఉంటే ఈ రెండు అవ్వవు కదా, అప్పుడు లోపలికి వెళ్ళాలి కదా. పాపం ఈ అడ్వకేట్ గిజగిజ కొట్టుకుంటూ ఉన్నాడు ఎఫ్ఐఆర్ కాపీ గురించి. నేను చూస్తాం జరిగింది ఆయన మాటల్లో చాలా బాధ ఉంది. ఓకే, సో లక్కీగా చాలామంది సీనియర్ అడ్వకేట్స్ వీళ్ళు కలిసి నాంపల్లి బార్ అసోసియేషన్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, కలిసి ఈయనకి బెయిల్ ఇప్పిస్తుంది జరిగింది, బయటకు వచ్చారు. రైట్, కానీ ఈ బెయిల్ ఎప్పుడో రావాలి, అసలు ప్రశాంత్ లోపలికే వెళ్ళకుండా క్వాషో యాంటిసిపేటరీ బెయిలో తీసుకో లోపలికి వెళ్ళేవాడు కాదు. అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళాడు, సరే బయటకు వచ్చేసరికి పల్లవి ప్రశాంత్ కథ సుఖాంతం అయింది. ఇదంతా ఎందుకు జరిగింది, పల్లవి ప్రశాంత్ మీద అంత కక్ష నిజంగానే ఉందా, అసలు పల్లవి ప్రశాంత్ మీద అంత కక్ష, అన్ని సెక్షన్లు టెర్రరిస్టా పల్లవి ప్రశాంత్? మరి 106 రోజులు అసలు బయట ప్రపంచానికి కట్ ఆఫ్ అయిపోయి మళ్ళా మైక్రోఫోన్తోనే ఉన్నాడే, అన్ని సెక్షన్లు వేసేసి లోపల పంపించేంత అవసరమా? సెక్షన్లు వేయచ్చు, 7 ఏళ్ల కింద సెక్షన్లు బెయిల్ రావచ్చు, ఆర్ 7 ఏళ్ల పైన సెక్షన్లు వేసినా ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చు, ఆ ఎఫ్ఐఆర్ పెట్టుకుని యాంటిసిపేటరీ బెయిల్, ఇవన్నీ కాకుండా ఎందుకు చేశారు అన్నది ఈ అడ్వకేట్ తెలివిగా ఎందుకు ఇలా జరిగింది, ఇంతకాలం నా ప్రాక్టీస్లో ఇట్లా ఎప్పుడు జరగలేదే అని ఆలోచించాడు. చాలా తెలివిగా ఆలోచించి ఈయన డెప్త్కి దిగితే తెలిసింది చాలా పెద్ద ఒక కుట్ర జరిగింది దీని వెనకాల అని. ఇక్కడి నుంచి మనం డైవర్ట్ అవుతున్నాం నాగరాజు గారు. పల్లవి ప్రశాంత్ టాపిక్ కాస్త రాజకీయ కుట్ర ఎలా జరిగింది అన్నది నేను కూడా మీకు ఓపెన్గా చెప్తాను. ఓకే, ఆయన మాట్లాడిన దానిపైన మనం విశ్లేషణతో నా విశ్లేషణ కూడా చెప్తాను మీకు. యూజువల్గా అయితే బెయిల్ రావాల్సిన కేసు యాంటిసిపేటరీ బెయిల్, అసలు పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్ళకూడదు, ఇంత పబ్లిసిటీ ఇంత పెద్ద న్యూస్ అవ్వకూడదు ఇది.
2 రోజుల నుంచి చూస్తుంటే మనం ఏ ఛానల్ పెట్టినా ఏ యూట్యూబ్ పెట్టినా పల్లె ప్రశాంత్ తప్ప అసలు ఏమైనా వినిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ 10 days బ్యాక్ అసెంబ్లీలో మన కొత్త నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తాం జరిగింది. అది ఏంటి? విద్యుత్ శాఖలో అవినీతి జరిగింది, దీనికి పాల్పడ్డది గత ముఖ్యమంత్రి అని డైరెక్ట్గా ఆయన అసెంబ్లీలో ఓపెన్గా చెప్పేస్తాం జరిగింది. రైట్. సో ఈ పాయింట్ నుంచే పల్లవి ప్రశాంత్కి లింక్ వచ్చింది. అసలు అవినీతి ఏంటి, విద్యుత్ శాఖ ఏంటి, పల్లవి ప్రశాంత్ ఏంటి అన్నది చాలా జనాలు చూసే వాళ్ళకి చాలా వింతగా విచిత్రంగా ఉంటుంది. కానీ జరిగేది వివే. ఓకే, పబ్లిక్ మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉండే వార్తలు ఎప్పుడైతే వస్తాయో, ఒక వార్తని ఇంకో వార్త దానిపైన ఓవర్లాప్ చేసినప్పుడు కంప్లీట్ డైవర్షన్ జరుగుతుంది. ఇది సైకాలజీతో కూడిన సబ్జెక్ట్. ఓకే, నిన్న ఒక విషయం జరిగింది, ఆ విషయం బయటకి రాకూడదు అన్నప్పుడు ఇవాళ ఏదైనా విషయం జరగాలి. చిన్న విషయం జరిగినా దాన్ని పెద్ద విషయం చేస్తే నిన్న జరిగిన విషయం మనం ఇవాళ మర్చిపోతాము. ప్రతి మనిషి సైకాలజీలో మైండ్లో ఓవర్లాపింగ్ అంటారు దాన్ని, ఓవర్లాపింగ్. ఒక దానిపైన ఇంకో సబ్జెక్ట్ వచ్చేస్తే ఈ సబ్జెక్ట్ మనం మర్చిపోతాము. అలాగే జరిగింది పల్లవి ప్రశాంత్ సబ్జెక్ట్ అని ఆ అడ్వకేట్ చెప్తాం జరిగింది. వాస్తవానికి ఆలోచిస్తే అలా జరిగే ఛాన్సెస్ ముమ్మరంగా ఉన్నాయి. ఓకే, ఏదైతే ఈ రాజకీయ కుట్ర అంటున్నావో అది జరిగింది. మరి ఆయన ప్రయత్నాలు ఏమైనా చేశారు? ఎస్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ యాంటీ కరప్షన్ బ్యూరో, ఈ స్టేట్ విజిలెన్స్ కమిషన్, ఇవన్నిటికీ కూడా ఆయన లెటర్ రాస్తాం జరిగింది. త్వరలో ఎంక్వైరీ చేయమని చెప్తున్నారు. ఈ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మీద ఆ పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో, ఆయన మీద ఈయన కంప్లైంట్స్ లెటర్స్ కూడా పెడతాం జరిగినట్టుంది. ఆయన మీద ఎంక్వైరీ చేయమని చెప్పి ఇవన్నిటి ఇప్పుడు నేను చెప్పిన డిపార్ట్మెంట్స్ అన్నిటికీ ఆయన లెటర్ పంపిస్తాం జరిగిందని అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఇదంతా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దాకా తీసుకెళ్తాము అనేటువంటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఇది తీసుకెళ్ళినా కూడా అదే ఇప్పుడు బేసిక్ గా ఆయన చెప్పిన కథనం ఆ విధంగా ఉందా అంటే మాట్లాడింది? అబ్సల్యూట్లీ అండి. ఆయన మొత్తం అసలు స్ట్రైట్ అలిగేషన్ ఇస్తాడు కదా, స్ట్రైట్ అలిగేషన్ ఇస్తాడు. ఆయన ఏమి అంత పిచ్చోడేం కాదు. అలిగేషన్స్ అయినా ముందు ఆయన ప్రాపర్ గా గ్రౌండ్ వర్క్ చేసుకొని అలిగేషన్స్ వేసుకుంటాడు ఆయన. డెఫినెట్ గా నేను చూస్తాం జరిగింది కదా. సో ఈజ్ అన్ ఇంటెలిజెంట్ లాయర్ ఓన్లీ. 100% గ్రౌండ్ వర్క్ ప్రాపర్ గా చేసి ఆయన మీద డైరెక్ట్ పబ్లిక్ లో అలిగేషన్ వేసాడంటే నార్మల్ గా వేయరు. ప్రాపర్ గా ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుని వచ్చాడు అనిపిస్తుంది నాకు. అది 100% కరెక్ట్ అయి ఉంటుందని నేను కూడా భావిస్తున్నాను. అది అంటారు కదండి, చిన్న నిప్పు కణిక ఊరు ఇల్లు తగలబెట్టేసి. చూడండి నాగరాజు గారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మ్యాటర్. నౌ దిస్ ఇస్ అ సీరియస్ సబ్జెక్ట్. ఈ పల్లవి ప్రశాంత్ నిన్నటి వరకు పల్లవి ప్రశాంత్ బెయిల్ వస్తుందా రాదా అన్నది మ్యాటర్, బిగ్ బాస్ హౌస్ వరకే మ్యాటర్. బట్ నౌ దిస్ ఇస్ లింక్డ్ అప్ టు అ సీరియస్ మ్యాటర్. మళ్ళీ అది కూడా పబ్లిక్ కి సంబంధించిందే కదా. వీళ్ళు ఏమైనా మోసాలు చేస్తుంటే కూడా, అవినీతి చేస్తుంటే కూడా అది కూడా మళ్ళీ పబ్లిక్ కి సంబంధించిందే కదా. ఇప్పుడు మరి వాళ్ళ మీద ఇవన్నీ సెక్షన్స్ పడాలి కదా. చూద్దాం ఇప్పుడు ఎలా వెళ్తుందో చూద్దాం. రైట్, ఇప్పుడు వచ్చాడు బలవంతుడు వచ్చాడు కదా. ఇప్పుడు ఈ సెక్షన్స్ అన్ని ఎలా వేస్తారో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.